Welcome to Joel Kirthan. మన రక్షకుడు మన ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు అందరికీ మొదటగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారికి వందనాలండి. ఈ రోజున ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ 2వ వార్షికోత్సవంగా పెట్టిన తమ్నైల్ చూసి ఉంటారు. ఈ తమ్నైల్కు ఇదివరకు గత కాలంలో ఈ చర్చ్కు జరిగిన అనుభవముకు కొన్ని విషయాలు తెలియపరిచి తదుపరి లేఖనంలో కొన్ని మాటలు మనం మీకు తెలియపరిచి నేను ఎంతనో ఈ సభను ఈ కార్యక్రమం ముగించాలని అనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా జరిగిన సంఘటన, చర్చి కట్టడానికి కారణం ఏంటి, దాని పునాదులు చేసిన వారెవరు, దాన్ని కట్టడానికి సహాయం చేసిన వారెవరు, ఏంటి ఈ విషయం, ఎప్పుడు కట్టాం మీరు అనుకుంటూ ఉండొచ్చు. 2వ వార్షికోత్సవం కదా, 2 ఏళ్ళు అయింది, అప్పుడు కట్టి ఉంటారని. కాదు, మీరు నేను చెప్పే మాటలు కొంచెం గ్రహించి ఆలోచించండి. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ముల్బాగల్ అని కొట్టితే యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ కానీ మీరు చేయగలిగితే మా ఆత్మిక తండ్రి అయిన యోబయ్య గారు వారు స్థాపించబడిన రెవరెండ్లుగా నిలబడి వాళ్ళు నిర్మాణం చేసిన మందిరమును, ఆయన చెప్పిన వాక్యములను మీరు చూడగలరు. ఆయన మీకు డిస్ప్లే మీద కూడా ఆయన ఫోటో చూపిస్తారు. ఆయన సుమారు 2019 లేదా 2018 ఆ మధ్య మా ఇంటి పైన, అంటే మేమున్నది ఒక అడవి ప్రాంతం లాగా ఉంటుంది. ఆ అడవి ప్రాంతంలో మా డాడీకి వచ్చిన ఆలోచన ప్రకారముగా, మా తండ్రి గారికి వచ్చిన ఆలోచన ప్రకారం మేరకు ఒక చిన్న గది కట్టి ఆ గదిలో ప్రార్థన కోసం మాత్రమే ఆ గదిని కట్టాలని అనుకున్నాను. మేము చర్చ్ కట్టాలని అనుకోలేదు. ఒక చర్చ్ కట్టి ఒక సంఘస్థ కాపరి పాస్టర్గా నిలబడాలని మా తండ్రి గారు అనుకోలేదు. మా కుటుంబస్తులు కూడా ఎవరు కూడా మేము ఈ రీతిగా అనుకోలేదు. అయితే దైవజనాంగమా, ఆ ఒక మొదట ఆయన స్థాపించబడిన, మేము కట్టిన, ఆరాధించుకోవడం కోసం, దేవుని స్తుతించుకోవడం కోసం కట్టిన ఆ ఇంటిని కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తారు. ఆయన పనిచేసినది నా ఆత్మీయ తండ్రి గారు. చూడండి. ఇమ్మానుయేలు దేవుడు విడువడు ఎడబాయడు, ఆశ్రయమైన నా యేసయ్య మనకు తోడుండగా. ఇమ్మానుయేలు దేవుడు విడువడు ఎడబాయడు, ఆశ్రయమైన నా యేసయ్య మనకు తోడుండగా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హోసన్నా. ఇమ్మానుయేలు దేవుడు విడువడు ఎడబాయడు, ఆశ్రయమైన నా యేసయ్యా మనకు తోడుండగా. ఈ తెర ఓపెన్ చేసిన తర్వాత 2-3 సంవత్సరాలు బాగా గడుస్తూ వచ్చాయి. అది చిన్న గది కదండి, చిన్న ప్రాంతం, దాంట్లో 20 మంది కూడా పట్టరు. అలాంటి చిన్న రూమ్ కట్టుకున్నాం. ఆ చిన్న రూమ్లో అనేకమైన ఆత్మలు రాగలిగారు. అది మారుమూల ప్రాంతం, అడవి ప్రాంతం లాగా ఉంటుంది. సరిగ్గా రోడ్లు లేవు ఈనాటికి కూడా. ఆ రోడ్లు లేని ప్రాంతానికి అలాంటి ఆ యొక్క సంఘానికి పట్టజాలంత ఆత్మలు వచ్చారు. సంతోషమే. కానీ 2019-2020 ఈ మధ్య కాలంలో మా ఆత్మిక తండ్రి గారైన ఆయన రెవరెండ్ వి యోబు గారు, మా ఆత్మిక తండ్రి, ప్రభు యందు నిద్రించడం జరిగింది. ఉన్న కాలం అంతా ఆయన మొదటగా ఈ ప్రాంతానికి వచ్చి ఆయన నివసించేది వచ్చి ముల్పాల ప్రాంతంలో, పట్టణంలో. అయితే ఆయన వెలుగు అయ్యే సమయానికి అనగా 6 గంటలకు 6:15 వచ్చి మందిరం చేరేవాడు. అంత తృష్ణ, ఆవేదన, మంటతో దేవుని పని చేశాడు. అలాంటి ఆయన మమ్మల్ని అంత బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ, ఎలా నడవాలో ఎలా నడిపించాలని నేర్పిస్తూ, ఆధ్యాత్మికమైన విషయములు మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన మా తండ్రి గారు ఆ మధ్యకాలంలో ప్రభు యందు నిద్రించడం జరిగింది. తర్వాత ఆ సంఘాన్ని ఏ రీతిగా నడిపించాలో నాకైతే తెలియదు. అనుభూతి లేని వ్యక్తులు మేము. వాక్యం వినే వ్యక్తులు వాక్యం చెప్పగానే తను మాది. మా డాడీ ఎలాంటి విషయంలో ఉన్నవాడంటే, ఏ ప్రాంతంలోనైనా ప్రార్థన ఉంటే, ఒకవేళ దైవజనుడు పిలిస్తే ఏ పని చేస్తున్నా, ఎలాంటి ఇంపార్టెంట్ పనైనా దాన్ని వదిలేసి ఆయన జతలో సాహసంలో వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అయినా ఎంత ప్రార్థన చేసినా, ఏ రీతిగా సంఘం నడిపించలో కాపరి లేకపోయినప్పటికీ మాకు లోటు మొదలైంది. అప్పటికీ మా సంఘం అక్కడ ఇక్కడ తారుమారుగా ఉంది. సంఘాన్ని నడిపించే వాళ్ళు లేదు. కానీ సంఘాన్ని విడుకుందు అనే ఒక ఆలోచన మాత్రం ధైర్యంగా పుట్టింది మా ఆత్మీయ తండ్రి గారికి, ఇప్పుడున్న మా తండ్రి గారికి. ఈ సంఘాన్ని మాత్రం ఆయన ప్రారంభించిన, మేము ఏదైతే గదిగా కట్టుకున్నామో దాన్ని మందిరంలా మార్చిన, ఆయన ప్రారంభింపచేసిన ఈ సంఘాన్ని ఆపకూడదనే ఒక ఊహ, ఉద్దేశం, ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఆపకుండా ప్రారంభింపచేయాలి, నడిపించాలి అంటే బైబిల్ తెలియని వ్యక్తులము మేము. అప్పట్లో
మాది కర్ణాటక ప్రాంతం అండి. నేను చదువుకున్నది కన్నడ, అయితే ప్రకటించాల్సింది తెలుగు. ఎందుకంటే మేము సరిహద్దుల్లో ఉన్నాం కాబట్టి, బార్డర్లో ఉన్నాం కాబట్టి ఇక్కడంతా కూడా తెలుగే మాట్లాడతారు. కొంతమందికి అంటే వరల్డ్ పీపుల్స్కి తెలుగు తప్ప కన్నడ రాదు, కాబట్టి తెలుగు చదవడం రాని పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఇలా ఉన్న జీవితంలో, ఈ ప్రకారంగా ఉన్న స్థితిలో పాస్టర్ మా మిత్రులు, సహవాసులు, మరొక ఆత్మీక తండ్రిలాగా వచ్చి దేవుడు మమ్మల్ని ఆయనను పంపించి మమ్మల్ని ఆదుకోవడానికి సహాయం చేశారు. ఆయన పేరే బాబు గారు. చుక్కుదద్ది ప్రాంతము ఆయన పరిచర్య చేస్తూ ఉన్నారు. చక్కగా నడిపిస్తూ ఉన్నారు. మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి, అంటే దేవుడిచ్చిన జ్ఞానం ఆత్మీక పరంగా కానీ ఏ విషయాల్లో ఎలా నడిపించాలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన మమ్మల్ని వెన్నుతట్టి ప్రతి వారం కూడా నడిపిస్తూ రాగలిగారు. ఈ మధ్యకాలంలో ఆయన రాలేన సందర్భాల్లో వేరొక పాస్టర్ని పిలిపించి ప్రార్థన చేసి నడిపించే పరిస్థితుల్లో మేమున్నాం. అయితే నా ప్రియులరా, ఒకరోజు కూడా మేము మందిరాన్ని ఆపలేదు. ఒక్క వారం కూడా సంఘాన్ని నిలుపలేదు, నడిపిస్తూ ఉన్నాం. ఏదోలా ఏ ఒక్క పాస్టర్ను పట్టుకొని పిలిపించి ఆహ్వానించి సంఘానికి కావాల్సిన విషయాలు, మర్మాలు ఎవరో ఒకరి ద్వారా ఆయన సత్యమైన దేవుడు వివరిస్తూ మమ్మల్ని నడిపించాడు. తదుపరి మా తండ్రి గారికి సంథింగ్ బ్యాక్ పెయిన్, కొన్ని ఏవో ఎముకలు అరిగి ఉన్నాయని, వెన్నుపూసలు, అతడు ఇంకా లేని పరిస్థితుల్లో రాగలిగాడు. మంచం మీద తప్ప ఇంకా లేవడానికి కాదు, కూర్చోవడానికి కూడా కాదు. ఇలా అనారోగ్య పరిస్థితులకు ఉన్నట్లుగా నా తండ్రి గారు, అంటే అబ్రహాం గారు, అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు. అనేకమైన ప్రాంతాలు, పెద్ద హాస్పిటల్ తిరిగారు, వెళ్ళారు, ప్రయత్నించారు. అయితే అందరూ చెప్పినది ఏమంటే, ఇది ఆపరేషన్ చేయాల్సి పడుతుంది, చేసినా కూడా ఆపరేషన్ చేసినా ఇది సక్సెస్ అవుతుంది అని గ్యారెంటీ లేదు అని ప్రతి వారు కూడా అన్నవాటి. మరణాంధకారంలో ఉన్న సందర్భము అనుకోవచ్చు దాదాపు. అలాంటి సమయంలో ఆయన ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ఒక దేవుడి సేవకుడు కావాలని, ఒక సంఘాన్ని కాపరి కావాలని, సంఘాన్ని నడిపించాలని ఏ రోజు కూడా ఆయన కళ్ళు కూడా ఊహించలేదు. అనేకమైన హాస్పిటల్ తిరిగారు, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి డాక్టర్లకు మంచి చూపిస్తే అది కాని పరిస్థితిని అందరూ చెప్పేపాటికి ఆయన అంతగా ఆయనే బాధపడుచు కృంగిపోయి మంచం మీద పంకొని ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయనకి ఎదురొచ్చిన, ఆయనకి తెలియపరిచిన ఒక విషయం, నా ప్రియ సహోదరులారా, అదివరకు అనేకమైన ప్రజలు చెప్పి ఉన్నారు,
సంఘానికి వచ్చి వారు కావచ్చు, ఇంకా మిత్రులు కావచ్చు, దేవుని సాహసంలో ఉన్నవారు కావచ్చు, నీకు అలాంటి అర్హత ఉంది, జ్ఞానం ఉంది, నువ్వు నిలబడు, దేవుడు నడిపిస్తాడని చెప్తూ వచ్చారు. కానీ ఆత్మిక తండ్రి అయిన అబ్రహాం గారు మాత్రం దానికి ఆ మాటకు నేను యోగ్యుడని కాను అనే విషయంలో తను తగ్గించుకుంటూ వెళ్ళాడు. ఆయన పండుకొని ఆ మంచం మీద బాధపడుతున్న సందర్భంలో దేవుని దర్శనం ఒకటి ఆయనకు ఎదురయ్యింది. కొంచెం బలపడ్డాడు. ఏది ఆ దర్శనం అని మీరు అడగగలిగితే ఇదివరకు సంపాదన కోసం, ఇహలోక సంపాదన కోసం నువ్వు పరిగెత్తావు, పోరాడావు, చాలా బాధపడి ఉన్నావు. ఎదుగో నువ్వు నా ఫోన్ చేసి నేను నీ పని చేస్తాను, నా పన్ను చెయ్యి, నేను వాడుకుంటానని ఆయన దర్శనం ద్వారా మాట్లాడిన ఆ మాట మేరకు ఆయన దేవుని మాటకు లోబడి సేవ పరిచర్యలకు ఒక సంఘ కాపరిగా నిలబడడం జరిగి ఉంది. ఈ సందర్భంలో అప్పటికి ఆ స్థలములో ఏదైతే గదికెట్టి ఉన్నామో చిన్నగా, అందులో ప్రజలందరూ కూడా నిండిపోయి ఉన్నారు. స్థలము సాలుతూ సంథింగ్ మా ఒక్క ఊర్లో వెతికే స్థలము ఏదైనా దొరుకుతుందేమో మందిరాన్ని కట్టుకోవడం కోసమని దొరకలేదు. కొన్ని ప్రాబ్లం వల్ల ఎక్కడ ఎవరు ఇవ్వలేకని పరిస్థితి. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వెతికాం, ఎక్కడ కూడా దొరకలేదు. ఈ గుంకాల్ గ్రామంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడైతే మీరు ఏదైతే చూస్తున్నారు మందిరము, యూట్యూబ్ వేదికగా కావచ్చు, స్వయంగా మీ కళ్ళతో చూసినది కావచ్చు, ఆ ప్రాంతాన్ని దాదాపు 6 గుంట్లండి. దాదాపు మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర దేవుడిచ్చిన ధైర్యం మాత్రమే ఉంది, ఆయన ఇచ్చిన ధైర్యం మాత్రం ఉంది. తదుపరి వీడియోల్లో నేను ముందున్న మా ఆత్మిక తండ్రి అబ్రహాం గారి, పాస్టర్ అబ్రహాం గారి సాక్ష్యము ఛానల్లో పెడతాను, చూడండి, వీక్షించండి రాబోన్న రోజుల్లో. అయితే ఈ స్థలం కొనడానికి ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు. కొనడానికి 15 lakh అయింది. 15 lakh అయింది. మేము ఎలా ఈ స్థలం కొనాలో, ఎలా సంఘం కట్టాలో యోచిస్తున్న ప్రకారంలో ఉన్నాం. ఊహలోని ఉద్దేశంలో, ఆలోచనలోనే ఉన్నాం. అయితే పునాది వేసాం. ఒకే ఒక నెలలో లింకారం సంఘం నచ్చింది. 1.5 మంత్కి నమ్మండి, లేదు బహుశా నమ్మకపోవచ్చు, మూలతో ఫినిష్ అయిపోయింది. తర్వాత 2 monthsకి ఫుల్ పైన షీట్స్ టాప్ ముగించడం జరిగింది. దేవుని కృపతో, దేవుని ఆశీర్వాదంతో 2023వ సంవత్సరం డిసెంబర్
21వ తేదీన మందిరాన్ని ప్రతిష్ఠించి ఓపెన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. నూతనమైన నీ మందిరం మహిమతో నింపిన మహనీయుడా, శాశ్వతమైన నీ కృపను మాపై చూపిన నజరేయుడా, నూతనమైన నీ మందిరం మహిమతో నింపిన మహనీయుడా, శాశ్వతమైన నీ కృపను మాపై చూపిన నజరేయుడా, స్తోత్రం స్తుతి స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం. ముందు నడచి మార్గము సరిచేసి ప్రాకారములను నిర్మూలము చేసి, నా ముందు నడచి మార్గము సరిచేసి ప్రాకారములను నిర్మూలము చేసి, ఎన్నికలేని నన్ను పిలచి నీదు త్రోవలో నడిపించితివి, ఎన్నికలేని నన్ను పిలచి నీదు త్రోవలో నడిపించితివి, మార్గము నీవై సత్యము నీవై జీవము నీవై నడిపించితివి, మార్గము నీవై సత్యము నీవై జీవము నీవై నడిపించితివి, స్తోత్రం స్తుతి స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, ఆరాధ్యుడా నీకే స్తోత్రం. నూతనమై ఆ రీతిగా ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఓపెన్ చేసాము, జరిగింది. ఆలో కానీ అంతట్లో కానీ ఆయన దర్శనం వచ్చిన తర్వాత వాక్యం చదవడం ఇంకైతే సేద్యం చేయడం కాదు, ఏ పని కూడా కాదు, నేర్చుకున్నాడు. మా ఆత్మిక తండ్రి దైవ సేవకులు అబ్రహాం గారు ఎక్కువ ఏం చదువులేదు, 5వ క్లాస్ వరకు కన్నడ మీడియంలో చదువుకున్నారు. ఆయన తెలుగు చదువుకుంటూ అన్ని కూడా అక్షరాలు నేర్చుకున్నాడు. అక్షరాలు నేర్చుకున్నదే కాకుండా బైబిల్ మర్మాలు కూడా ప్రభువారు బయలుపరిచారు. తర్వాత అనేక అభిషేక్తులను పిలిపించి బిషప్స్ని, రెవరెండ్ని, అనేకమైన దైవజనులను పిలిపించి
అభిషేకము ఆయన పొందుకొని తదుపరి సేవలోకి ఆయన ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత ఈ గుంకల్ గ్రామంలో ప్రారంభింపచేసి ఈనాటికి 2 సంవత్సరాలు కావస్తుంది. నా ప్రియమైన దైవ జనాంగమ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంఘం కూడా లేవు. ఎవరు దేవుణ్ణి తెలుసుకున్న వారు లేరు. అయితే అనేకమైన ఆటంకాలు ఎదురొచ్చాయి. కట్టే సమయంలో కూడా పర్మిషన్స్ ఇవన్నీ కూడా విరోధంగా వాళ్ళు కొంతమంది వాళ్ళని రాకుండా చేశారు. దేవుని కృపతో ప్రార్థింపచేయగా ఈ రోజున అన్ని సర్టిఫికెట్స్, అన్ని పర్మిషన్లలో సంఘం 2 ఏళ్ళలో కూడా అభివృద్ధి పొందుతూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మహిమ కలుగును గాక. మీరు అనుకుంటూ ఉండొచ్చు, బహుశా వార్షికోత్సవం అంటున్నారు, సెల్ఫీ వీడియో పెడుతున్నాడు. వార్షికోత్సవం, క్రిస్మస్ అన్ని కూడా ఒకే దినంలో జరుపుకున్నాం. అదే 18వ తేదీ డిసెంబర్, ఇది 18వ తేదీ నడుపుకున్నాం. అది మల్టిపుల్ పెద్ద కెమెరాలో ఉన్నది వీడియో. బహుశా అయితే అప్లోడ్ చేస్తాను, లేకపోతే అలాగే ఉంటుంది. కాస్త దీంట్లోనే మీరు అడ్జస్ట్ అయిపోండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ వార్షికోత్సవం ఈరోజు ప్రజలు రాగలిగారు, అనేకమైన ప్రజలు రాగలిగారు. వాక్యం కూడా చెప్పడం జరిగింది. అబ్రహాం గారు ఇప్పుడు ఆయన ఎప్పుడో మీటింగ్కి వెళ్ళారు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక సంఘం కట్టేటప్పుడు వచ్చే శ్రమలు, బాధలు, ఇబ్బందులు, దాని ఫౌండేషన్ వేసినది, దాన్ని స్థాపించినది మొట్టమొదటిగా ఇమ్మానుయేల్ గా దాన్ని పేరు పెట్టి దాన్ని ఓపెన్ చేసింది మా అబ్రహాం గారు కాదు కండి, మా ఆత్మీయ తండ్రి గారు యోబై గారు. ఈయన సేవలకు ఎంటర్ అయిన తర్వాత మంచిగా ఆరాధన ప్రకారంగా కానీ, పాటల విషయంలో కానీ, వాక్యం విషయంలో కానీ స్పష్టతకరంగా నడిపించుకుంటూ సంఘాన్ని ఏ రీతిగా నడిపించాలో చాలా జాగ్రత్తగా, జ్ఞానం కలిగి నడిపించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన కొడుకుగా నా తండ్రి గారు నేను పగడుకుంటున్నది కాదు, ఆయన నేను హెచ్చిస్తూ ఉన్నది కాదు. ఆ స్థానంలో ఎవరున్నా ఈ రీతిగానే చెప్పాలి. నిజం, ఆయన భయపడింది ఒక్కరికి, దేవునికి ఒకరికి తప్పితే ఎవరికి భయపడదు. ఆయన జీవిత సాక్ష్యం రాబోన్న దినాల్లో పెడతాను. అది చాలా అమూల్యంగా ఉంటుంది. ఘోరమైన స్థితిలో నుండి ఆయన బయటకు వచ్చిన విషయాలు, అనేకమైన కార్యాలు తెలియపరుస్తారు ఆయన నోటి ద్వారానే మీరు ఇద్దరు. కానీ ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఈ 2 ఏళ్ళు కూడా స్వయంగా అబ్రహాం గారి వాక్యం చెప్తూ, సంఘాన్ని నడిపిస్తూ, గ్రామాలకు వెళుతూ, ప్రతిరోజు కూడా వాననక వర్షం అనుకో వర్షంలో వెళ్ళి ప్రకటించి వచ్చిన రోజులు అనేకమైనాయి. మా యూట్యూబ్ లేదు కదా, మీకు తెలీదు, నేను పెట్టలేదు కదండి, మీకు తెలియదు. ఈ రోజుల్లో పెట్టేవారు కొంచెం సెలబ్రేట్ అయ్యి, అందరికి తెలిసిన వారు కొంచెం వర్షంలో అనేపాటికి అయ్యో అయ్యగారు వర్షంలో నాతో ఉన్నారు అనుకుంటారు. అయితే సాధారణ సీదా మారు గ్రామంలో పనిచేసే దైవజనులు అంతకన్నా 2 అంతలుగా పైగా
ఆత్మల కోసం కష్టపడే వారు ఉన్నారని మీరు మర్చిపోకూడదంటున్నాను. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి తరుచుకుంటూ ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఆహారం లేక ప్రకటించిన రోజులు ఉన్నాయి. రాత్రుల్లో వెళ్ళి ప్రకటించిన రోజులు ఉన్నాయి. అడవి ప్రాంతంలో పోయి ప్రకటించిన రోజులు ఉన్నాయి. అడవి ప్రాంతం అంటే అడవికి ఎందుకు కాదండి, గ్రామం కన్నా దూరంగా ఉన్న స్థలంలో వెళ్ళి ప్రకటించిన రోజులు ఉన్నాయి. ఏ స్థలాల కంటే ఆ స్థలాలకు వెళ్ళి ఆయన వివరిస్తూ ప్రకటిస్తూ వచ్చారు. ఆయన చేతి ద్వారా దేవుడు నడిపించుకున్న అనేకమైన కార్యాలు కూడా ఉన్నాయి. సాక్ష్యాల రూపంగా అనేకమైన దురాత్మ క్రియలు కూడా వెళ్ళిపోయాయి. విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ లో పెట్టి ఉన్నారు. ఆయన వీడియో లేదు ఇప్పటికి, ఎన్నటికీ వీడువని దేవుడు ఆయన. ఈ యొక్క 2వ వార్షికోత్సవం చాలా ఘనకరంగా మాకనైతే ఉంది. ఇరువురు ఘనంగా దేవుడు నడిపించుకున్నారు. అనేకమైన శ్రమల నుండి విడిపించాడు, బాధల నుండి విడిపించాడు, ఆటంకాల నుండి విడిపించాడు, సాతాను సంబంధమైన కార్యాల నుండి విడిపించాడు. ఆయన దగ్గరలో ఆయన రెక్కల కింద మమ్మల్ని కాచుకుని ఉన్నాడు. ఇది మా సంఘానికి సంబంధించిన వివరాలు. అయితే నా ప్రియ దైవజనాంగమా, నాకు తెలిసిన మట్టి మేరకు నేను జ్ఞానంలో తక్కువను, వయసులోను తక్కువను, చిన్నవాడును. నాకు తెలిసిన లేఖనాల మేరకు, పరిశుద్ధ లేఖనాల మేరకు 2 విషయాలు మీకు చెప్పాలని నా ఆత్మ ప్రేరేపణలో ఉన్నాను. అది ఏంటి అంటే, కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడని వాక్య లేఖనం తెలుస్తుంది. ఈ ప్రకారంగానే మేము నడిపించామండి. జనములలో ఆయన కార్యము చూపించాం, ఇంకా ఆయన కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన 2 ఏళ్ళు కూడా క్షేమకరంగా మమ్మల్ని నడిపించినందుకు, ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకున్నందుకు, ఆయనకి ఇష్టకరంగా కార్యాలు జరిపించుకుంటూ వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్న మొట్టమొదటిగా నేను స్తోత్రం. ఇంకా ఇంకొక విషయం, ఆయన నామాన్ని ప్రకటన చేస్తూ ఉన్నామండి. అనేక విధంగా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో తెలిసి చేసి సోషల్ మీడియాలో ప్లాట్ఫారంలో పెట్టి కొంతమంది అయితే ప్రజలకు తెలియకుండా స్వార్థ చేసేవాళ్ళు అనేకులై ఉన్నారు. ఆ రీతిగా స్వార్థ విషయంలో మేము ప్రకటిస్తూ ఉన్నాం, వివరిస్తూ ఉన్నాం, అనేకులకు వర్ణిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, 2 విషయాలు చెప్పి నేను మీతో మాట్లాడడం ముగించగలుగుతాను. అది కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనాలుగానే చూడగలిగితే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగును. నీ నిమిత్తము ఆయన ఆది నుండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడైను.
ఏమండి, ఆయన సంఘముకు శిరస్సు అయి ఉన్నాడు. సంఘముకు ఆయన శిరస్సు, తల అయి ఉన్నాడు. నాడు హెడ్ అయి ఉన్నాడు. ఆయన బాడీకి హెడ్ అయిన ఆ రీతిగా మాకు ఆయన హెడ్లో ఉన్న యోచనలు, ఆలోచనలు హెడ్లో, మైండ్లో వచ్చేవి కదనండి. శరీరాన్నైనా, చేతులనైనా, ఏళ్ళనైనా కదిలించడం అయ్యేది ఆలోచన వచ్చిన ద్వారా కదండి. ఆయన ఆలోచన రీతిగా ఆయన సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. అందు నిమిత్తం ఆయన కోటాది స్తోత్రములు. ఇంకొక విషయం మీకు తెలియపరిచి నేను వీడియో మూలకంగా నేను ముగిస్తాను. అదే కీర్తన 122వ అధ్యాయము 1వ వచనం చూడగలిగితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదము దమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఇది దావీదుది రాసిన కీర్తనలో యెహోవా సన్నిధికి వెళుదామని రండి అని చెప్పినప్పుడు ఆయన సంతోషం కలిగిందంట. ఆ రీతిగా ఆయన సంఘాన్ని, ఆయన సేవను, ఆయన పరిచర్యను కొనసాగించుకోవాలని మీరు ముఖ్యంగా వింటున్నవారు ప్రార్థన చేయాల్సిన కోరుకుంటూ ఉన్నారు. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ గుంకాల పరిచర్య ఆయన దేవుడు ఇంకా ఘనతకరంగా, ఉన్నతకరంగా వాడుకోవాలని, నడిపించాలని ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక చిన్న వాక్యం నేను చదివి ముగిస్తాను. మొదటి సమూయేలు 7:22 ప్రకారంగా ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసాను అని ఉంది. దాన్ని కూడా ఎంతో ఆయన కోటాది కోటి స్తోత్రం తెలియజేస్తున్నాం. నా ప్రియ ప్రజలారా, ఆయన ఇదివరకు మమ్మల్ని నడిపించినందుకు కోటాది కోటి స్తోత్రం ఆయన తెలియజేస్తూ, ఆయన నిరంతరము మేము ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, ప్రకటిస్తూ, ఆయన గురించి అనేకమైన మాటలు సువార్త చేస్తూ, గ్రామాల్లో, వీధుల్లో, అనేకమైన కోణాల్లో ప్రకటిస్తూ ఉంటుండగా, మరో పక్క సాతాను సంబంధమైన కార్యాలను ఎదుర్కొంటూ దేవునికి ఘనత తెచ్చు ఆయనకి ఇష్టకరంగా నడుస్తూ ఉన్నాం. దీనికి మహిమగలమాక ఈ 2వ వార్షికోత్సవం కాదండి, ఇంకా అనేకమైన సంవత్సరాలు ఆయన రాకడ వరకు, ఆయన మృతుల్లో నుండి ఆది లేచాడు ఇక్కడ వరకు కూడా మంచి పోరాటం భూమి మీద పోరాడడానికి, మంచి సేవ పరిచర్య కొనసాగడానికి ఆయన నడిపించాలని మీరు ప్రార్థించండి. దేనికి మహిమ కలుగును గాక. ఇదివరకు నడిపించిన సర్వోన్నతుడమైన, సత్యమైన, నిజమైన, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మా హృదయాన్ని, మా శిరస్సు ఉంచి ఆయన కోటాది కోటి స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ, మీకందరూ కూడా ఈ వీడియోని వీక్షించిన, ఈ వీడియోని గమనిస్తూ ఉన్న, ఈ వీడియోని వీక్షించిన, విన్న ప్రతి వారికి కూడా వందనాలండి. తప్పకుండా